Hello, Namaste. Welcome to Diet Menu. సో వారంలో మనం ఫస్ట్ ఇయర్కి ఎంటర్ అయిపోయామండి. ఎవ్రీ వీక్ కూడా డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. మీకు మీరే ఎంత లవ్ చేసుకుంటారు, మమ్మల్ని కూడా కొంచెం లవ్ చేయండి, మాకు కూడా లవ్ని పంచండి. ఓహో, ఇది అది టీషర్ట్ ఒకటి రాశాడు, నేను కాదు రాశాను. అంటే సింబాలిక్ గా చెప్తున్నారేమో లవ్ యువర్ సెల్ఫ్ అని. మీకు మీరు ఎంత లవ్ చేసుకుంటారు? కొంతమంది కోసం పెట్టుకున్నాను. ఎవరి కోసం అండి? డైట్ చేసే వాళ్ళ కోసం. వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు చేసే డైట్ కూడా పనిచేస్తుందండి. వావ్, చూసారా, సింబాలిక్ గా అలా చెప్పారనమాట. సో ఈ రోజు నుంచి అలేఖ్య గారు వేసుకునే డ్రెస్సులు మొత్తం కూడా ప్రేక్షకుల గురించే ఉంటాయి. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కూడా. ఫ్రెష్ వీక్ లాగా ఎంటర్ అయిపోయాం, ఫ్రెష్ గా ఉన్నారు కాబట్టి చెప్పండి, అసలు ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? దానికంటే ముందు అసలు నీకు ఎప్పుడైనా తలకాయ నొప్పి, అంటే ఎలాంటి విషయాల్లో ఎక్కువగా తలనొప్పి అనేది వస్తుంది? నాకు ఎలాంటి విషయం, అన్ని విషయాల్లోనే తలనొప్పి వస్తుంది. నాకు చాలాసార్లు వచ్చింది తలనొప్పి. ఎందుకు, ఏమైనా తీరుస్తారా మీరు? సో దాని రిలేటెడే మాట్లాడుకుంటున్నాం, అందుకోసమనే అడిగాను. అవునా, ఓకే. దేని గురించి? హెడేకా? టైప్ ఆఫ్ హెడేక్. సో హెడేక్లో మనకు టైప్స్ ఉంటాయి అశ్విని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే చాలా మంది బాధపడే సమస్య మైగ్రేన్. సో దాని రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో మైగ్రేన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నేను చాలాసార్లు అలకే గారు చెప్పాను అనమాట, నేను ఎక్కువగా సఫర్ అయ్యే ఇష్యూ. చాలామందికి ఎన్నో రీజన్స్ వల్ల వస్తుంటుంది. హెవీ లైట్స్ వల్ల వస్తూ ఉంటుంది, స్ట్రెస్ తీసుకోవడం వల్ల వస్తుంది. సో ఇప్పుడే నేను చెప్పానంటే దేని వల్ల వస్తుందని ఒక క్వశ్చన్ అడగడానికి ఉండదు కాబట్టి మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే. అండ్ చాలా మందికి అది మైగ్రేనా లేదా తెలియకుండానే నాకు మైగ్రేన్ వచ్చేసింది అని కూడా చెప్తూ ఉంటారు. అవును, నాకైతే తెలిసే వస్తుంది, ఎందుకంటే వన్ సైడ్ వస్తుంది అని, కాబట్టి అది మైగ్రేన్ అని చెప్పేసి నేను గుర్తించాను. అందరూ మీ అంత టాలెంటెడ్ ఉన్నారు కదా, షార్ప్ కదా మరి. నేను మామూలు షార్ప్ కాదు, కత్తి కోసుకుపోద్ది. ఓకే. సో మైగ్రేన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఒక హెర్బల్ డికాషన్ చేసి చూపిస్తున్నాను. సో హెర్బల్ డికాషన్ ప్రిపేర్ చేస్తారంటే మైగ్రేన్కి సంబంధించి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. హెర్బల్ డికాషన్కి కావాల్సిన పదార్థాలు: వేప ఆకులు, అల్లం ముక్కలు, పసుపు, ఉసిరికాయ ముక్కలు, బెల్లం. హెర్బల్ డికాషన్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే హెడేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ టైంలో అసలు లైటింగ్ కానీ ఇంకేమీ సౌండ్ కూడా వినాలని అనిపించదు అనమాట, వినలేం బేసిక్గాని. సో ఆ టైంలో మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే కష్టం, కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఓకే, నీమ్ అండ్ అలాగే మనకి ఆమ్లా రెండు తీసుకొచ్చారు. సో వైటమిన్ సి ఉంటుంది ఇంట్లోని. ఎలా ఉపయోగపడుతుంది మైగ్రేన్కి? అసలు మైగ్రేన్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి బాడీలో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అశ్విని. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ లైక్ ఆమ్లా కావచ్చు, వేపాకు కావచ్చు, ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి మనకి. ఇది మైగ్రేన్ అనేది ఒక న్యూరలాజికల్ కండిషన్ అనమాట. సో మనకి నర్వ్స్ గురించి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాము. సో ఈ నర్వ్ ట్రాన్స్మిటర్స్ అనేవి సిగ్నల్స్ పంపించేటప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా మనకి మైగ్రేన్ అనే ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యా. సో అప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డికాషన్ దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఓకే, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడే చాలా వరకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే. సో బేసిక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి మైగ్రేన్లోనే? సో మైగ్రేన్ జనరల్గా హెడేక్ అన్నప్పుడు చాలామందికి జస్ట్ లైక్ ఓవరాల్ హెడ్ పెయిన్ ఉండడం అలా ఉంటుంది. బట్ ఈ మైగ్రేన్కి మెయిన్గా మనం నార్మల్ హెడేక్కిను ఈ మైగ్రేన్కి డిఫరెన్స్ వచ్చేసరికి వన్ సైడ్ హెడేక్ ఉంటుంది. ఏదర్ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఒకటే సైడ్ అనేది ఉంటుంది. అండ్ ఆ పెయిన్ కూడా ఎలా ఉంటుందంటే ఎవరో మనకి కొడుతున్నట్లుగా ఉంటుంది అనమాట. సో ఇవి 2 మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే వామిటింగ్స్ కూడా అయిపోతుంది ఆ టైంలో. అసలు సో వామిటింగ్స్ అయిపోవడము, తల తిప్పేసినట్లుగా ఉండడం, పడుకొనే ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో కొద్దిగా లైట్ పడినా, కొద్దిగా ఏదైనా స్ట్రాంగ్ స్మెల్ చూసినా కూడా, లేదు అంటే సౌండ్ విన్నా కూడా వాళ్ళకి మైగ్రేన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అవును, నేను అవుననే చెప్పాలి, అవునా అని అనకూడదు, ఎందుకంటే ఇవన్నీ నేను బేర్ చేస్తున్నాను అనమాట.
సివియర్ కండిషన్ వచ్చేటప్పుడు వామిటింగ్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. అది ఓన్లీ పడుకుంటేనే, అది కూడా కొన్ని అవర్స్ పాటు స్లీప్ వేస్తేనే సెట్ అవుతుంది. అంతకుమించి అయితే అసలు నాకు ఇప్పటివరకు ఏం తగ్గలేదు. లైక్ వన్ సైడ్ ఇటువే మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక సైడే వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుందని చెప్పేసి అన్నారు. అందరిలోని ఇదే కండిషన్ వల్ల మైగ్రేన్ వస్తుందా? సో మేజర్గా మనకి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్లో డిస్టర్బెన్స్ అవ్వడం వల్లనే మనకి ఎక్కువగా ఇది మనకి స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ వరకు ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో డిస్టర్బెన్స్ రావడము, కొద్దిగా లైక్ ఆ ఫంక్షనింగ్లో ఏదైనా తేడాగా ఉండడం వల్లనే ఈ మైగ్రేన్ అనేది జనరల్గా వస్తుంది. ఓకే, అదెందుకు వస్తుంది అసలు? ఆ ఫంక్షనింగ్లో తేడా ఎందుకు వస్తుంది? ఫుడ్డా లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న క్లైమేట్ వల్ల, దేనివల్ల? దానివల్ల అని అయితే చెప్పలేము అశ్విని. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది, మన డైట్లో ప్రాపర్ డైటరీ మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలి, స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఆ డిస్టర్బెన్సెస్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మరి. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్. ఓకే, సో ఫస్ట్ దీంట్లో వాటర్ వేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఉసిరికాయని ముక్కల్లాగా కట్ చేసుకున్నాం. ఇది ఫ్రెష్ ఉసిరికాయ, మనం ప్రిజర్వ్డ్ కాదు. సో దీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఒక ఉసిరికాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లోకి అల్లం వేస్తున్నాను. ఇలా అయినా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే దంచేసి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు. ఓకే, అండ్ ఒక 2 వేపాకులు వేస్తాం. ఓకే. సో దీన్ని మనం ఒక 1 to 2 minutes బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈజీ రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది. యాక్చువల్లీ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కొంచెం షుగర్స్ కూడా తగ్గించుకోవాలని చెప్పేసి అంటారు కదా. సో బెల్లం మీరు తీసుకొచ్చారు, ఇన్ కేస్ అవాయిడ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చా? సో షుగర్స్ అనేవి చాలామందికి, అందరికీ ఒకటే ట్రిగర్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే చెప్పలేము కదా అశ్విని. ఒక్కొక్క ఏంటంటే షుగర్స్ వల్ల వస్తుంది, ఒక్కొక్కరికి లైట్ వల్ల వస్తుంది, ఒక్కొక్కరికి స్మెల్ వల్ల వస్తుంది. సో షుగరే మెయిన్గా వాళ్ళకి స్వీట్ వల్ల ట్రిగర్ అవుతుంది అంటే మాత్రం కంప్లీట్ స్వీట్స్ అనేది ఆపేయాలి. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్వీట్ అనమాట, షుగర్ కానీ, జాగరీ కానీ, బెల్లం కానీ, డేట్స్ కానీ ఏది తీసుకోకూడదు. ఇన్కేస్ స్వీట్ తీసుకుంటే నాకు కొద్దిగా పర్లేదు, ఏం ట్రిగర్ అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా బెల్లం యాడ్ చేయాలి. ఇక్కడ మనం మెయిన్గా వేపాకు అండ్ ఆమ్లా ఇది తీసుకున్నాం, కొద్దిగా చేదు వగరు వస్తుంది కాబట్టి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇన్కేస్ స్కిప్ చేయాలనుకుంటే దాన్ని తీసేసుకోండి. ఓకే, అలకిగా రెడీ అయిపోయిందా మరి? అవును అశ్విని, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా బెల్లం యాడ్ చేసేసుకుని ఆఫ్ చేసుకోండి. ఓకే, సో అశ్విని మన డికాషన్ రెడీ అయిపోయింది, సర్వింగ్ గ్లాస్లో తీసేసుకోండి. ఓకే, సో అశ్విని క్వాంటిటీ అనేది మనం ఒక చిన్న గ్లాస్ వరకే రికమెండ్ చేస్తారు కాబట్టి నేను ఇంతే ప్రిపేర్ చేశాను, దీన్ని ఎండుగా ఏం చేయలేదు. ఓకే, ఫైన్. ఓకే, సో మన హెర్బల్ డికాషన్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. సో మైగ్రేన్కి సంబంధించి హెర్బల్ డికాషన్ ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హెర్బల్ డికాషన్కి కావాల్సిన పదార్థాలు: వేప ఆకులు, అల్లం ముక్కలు, పసుపు, ఉసిరికాయ ముక్కలు, బెల్లం. హెర్బల్ డికాషన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి టీ గిన్నె పెట్టి అందులో తగినంత నీళ్లు, వాటర్ వేడెక్కిన తర్వాత అందులో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు, పసుపు, వేప ఆకులు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం వేసి మరిగించుకుని సర్వింగ్ గ్లాసులో వడగట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెర్బల్ డికాషన్ రెడీ. హెర్బల్ డికాషన్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా చేదుగా ఉంది. ఓకే, మనం దీంట్లో నీమ్ లీవ్స్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చేదుగానే ఉంటుంది, అందుకే ఇంత క్వాంటిటీ మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. సో మైగ్రేన్తో సఫర్ అయ్యే వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి, లేక మైగ్రేన్ వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ అయితే మీకు వస్తుంది తప్పకుండా. ఓకే, మేము కూడా ట్రై చేస్తాను, అలా ఒకసారి ట్రై చేసి చెప్తాను మీకు. నేను మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పాలి రిజల్ట్ ఉందా లేదా. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, మైగ్రేన్కి సంబంధించి హెర్బల్ డికాషన్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.